ప్రశాంతంగా ఉండే ఆ నియోజకవర్గంలో కూటమి రాజకీయాలు ఆయా పార్టీల నేతల్ని కలవరపెడుతున్నాయి. అభివృద్ధిలో దూసుకుపోతున్న క్రమంలో కలహాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాజకీయ స్వలాభంతో కొందరు నాయకులు సంక్షోభాన్ని సృష్టిస్తున్నారు. దీంతో ఆ నియోజకవర్గ వ్యవహారాలు అధినేతలకు తలనొప్పిగా మారాయి. టీడీపీకి వ్యతిరేకంగా రోడ్డెక్కిన జనసేన ఇన్ఛార్జిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో సమస్య సెట్ అయింది. కానీ ఇప్పుడు తెలుగుదేశంలోని రెండు గ్రూపులు కొట్టుకోవడం అధినాయకత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? పార్టీలో ఉన్న విభేదాలేంటి? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం టీడీపీలో కొట్లాటలు పెరిగిపోయాయి. పార్టీ నేతల మధ్య కలహాలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. టీడీపీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ వర్గాల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ముందుగా కూటమి ప్రభుత్వంలో కీలకమైన జనసేన, తెలుగుదేశం నేతల మధ్య కుమ్ములాటలు ఉండేవి. జేఎస్పీ ఇన్ఛార్జ్ టీవీ రామారావును పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో సద్దుమణిగాయి. కానీ ఇప్పుడు సైకిల్ పార్టీలోనే సమస్యలు వచ్చాయి. కొవ్వూరు అసెంబ్లీ స్థానం ఎంతో పట్టున్న స్థానం. 2009 ముందు వరకు ఎటువంటి విభేదాలు లేకుండా అంతా ఏకతాటిపై నడిచారు. కానీ ఆ తర్వాత నుంచి రాజకీయాలతో పాటు నేతల వైఖరిలోనూ మార్పు వచ్చింది. 2009లో టీవీ రామారావు, 2014లో కేఎస్ జవహర్ టీడీపీ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. 2019లో వైసీపీ శాసనసభ్యురాలుగా తానేటి వనిత ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల ముందు వరకు కొవ్వూరు టీడీపీలో వర్గ విభేదాలు ఉన్నా అవి పెద్దగా పార్టీ తీరుపై ప్రభావం చూపలేదు. వైసీపీ గెలవటంతో టీడీపీలో గ్రూపులు పెరిగిపోయాయి. అప్పటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఎస్ జవహర్ ఒక వర్గంగాను, పార్టీ కీలక నేత కంటమణి రామకృష్ణ, తూరపనేని చిన్ని మరో గ్రూపుగా విడిపోయారు. ఈ రెండు వర్గాల మధ్య విభేదాలతో కొంతకాలం నియోజకవర్గానికి ఇన్ఛార్జిని పార్టీ అధిష్టానం నియమించలేదు. అనంతరం కంటమణి రామకృష్ణ జొన్నలగడ్డ సుబ్బారాయ చౌదరితో ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. వారు గత ఎన్నికల్లో చురుగ్గా పనిచేయడంతో టీడీపీ ఎమ్మెల్యేగా ముప్పిడి వెంకటేశ్వరరావు భారీ మెజార్టీతో గెలిచారు. పార్టీ నేతలందరూ కలిసి పనిచేయడంతో ఇది సాధ్యమైంది. 2024 ఎన్నికలకు ముందు జవహర్ను తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షునిగా నియమించిన పార్టీ హైకమాండ్ అనంతరం ఏపీఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చింది. ఇలా రెండు గ్రూపులను సమన్వయపరిచేలా అధిష్టానం చర్యలు తీసుకున్నా వర్గ విభేదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా జవహర్ గ్రూపు ఏదో ఒక సాకుతో నియోజకవర్గంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక వైసీపీ హయాంలో కొవ్వూరులో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. కూటమి పాలనలో ప్రగతి పట్టాలెక్కింది. నియోజకవర్గ పార్టీని ద్విసభ్య కమిటీ సభ్యుడు కంటమణి రామకృష్ణ పర్యవేక్షిస్తుండగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తన భుజాలపై వేసుకున్నారు. ముఖ్యంగా సీఎంఆర్ఎఫ్ కొవ్వూరు డిగ్రీ కాలేజీ శాశ్వత భవనాల నిర్మాణానికి నిధులు తీసుకురావడంలో శాసనసభ్యుడు కీలకంగా వ్యవహరించారు. ఇక 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు 100 కోట్లతో కొవ్వూరు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. ఎమ్మెల్యే పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. అదే సమయంలో కొవ్వూరు టీడీపీలో ఉన్న విభేదాలను పక్కన పెట్టి పనిచేయాలని స్థానిక నేతలను చంద్రబాబు ఆదేశించారు. ముందుగా కొవ్వూరు కూటమిలో కుమ్ములాటలు ఉండేవి. టీడీపీ, జనసేన నేతల మధ్య కొన్ని సొసైటీలు, ఇతర పదవుల పంపకంలో అభిప్రాయ భేదాలు తలెత్తాయి. టీడీపీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, పార్టీ ద్విసభ్య కమిటీ సభ్యుడు కంటమణి రామకృష్ణ, వీరి వెంట ఉండే పారిశ్రామికవేత్త అచ్చిబాబు కామ్గానే ఉన్నారు. కానీ జనసేన ఇన్ఛార్జ్ టీవీ రామారావు రోడ్డెక్కడంతో పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసింది. దీంతో ఆ వివాదం సద్దుమణగ్గా ఇటీవల టీడీపీలోని ఒక వర్గం మరో వివాదానికి తెరతీసింది. ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ అనుచరులు కొవ్వూరు నియోజకవర్గంలో తమ నేత ఫ్లెక్సీలు చింపివేశారని రాజమండ్రిలో ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతో పార్టీ నేతలు జవహర్ అనుచరుల తీరును తప్పుపట్టడం రగడకు కారణమైంది. గతంలో ఎప్పుడో జరిగిన ఘటనలను ఇప్పుడు ప్రస్తావించడం ఏంటన్నది పార్టీ నేతల ప్రశ్న. వీరి తీరును పరిశీలిస్తే గిల్లి కజ్జాలు పెట్టుకున్నట్టు ఉంది. ఎమ్మెల్యే వర్గం కొవ్వూరు టీడీపీ కార్యాలయం దగ్గర ఆందోళన చేసి జవహర్ వర్గంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడాన్ని చూస్తే పార్టీలోని వర్గపోరు ఏ తీరులో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే జవహర్ ఫ్లెక్సీలను చించివేశారంటూ ఆరోపించిన రాజమండ్రి టీడీపీ నేతలపై చర్యలు తీసుకునే అవకాశం కొవ్వూరు ఎమ్మెల్యేకి లేదు. దీంతో హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నిడదవోలు నేత రాజీవ్ కృష్ణ కొవ్వూరులో పాగా వేయడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. రాజీవ్ కృష్ణను కొవ్వూరుకు రాకుండా అడ్డుకోవడానికి నియోజకవర్గ పెద్దలు అచ్చిబాబు, కంటమణి రామకృష్ణ, శాసనసభ్యుడు ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రయత్నించారు. దీంతో పార్టీ హైకమాండ్ సైతం రాజీవ్ కృష్ణ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించాలని భావిస్తోంది. అంతేకాదు, రాజీవ్ కృష్ణను కొవ్వూరు కాకుండా వేరే నియోజకవర్గానికి పంపాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఇక కొవ్వూరు టీడీపీలో విభేదాలను అధిష్టానం ఎలా సెట్ చేస్తుందో చూడాలి.